విషయాలు విన్నాక మీరు రాత్రిపూట ఒంటరిగా పడుకోవడానికి భయం వేస్తుంది. వెల్కమ్ టు ఫ్యాక్ట్ నెంబర్ 1. అదృశ్య సాక్షి. మీరు రాత్రిపూట మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు మీకు అనిపిస్తే అది మీ భ్రమ కాకపోవచ్చు. మానవ మెదడుకి గేజ్ డిటెక్షన్ అనే శక్తి ఉంటుంది. అంటే ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు మన కళ్ళు చూడకపోయినా మెదడు ఆ విషయాన్ని గ్రహిస్తుంది. కాబట్టి మీకు అలా అనిపిస్తే నిజంగానే అక్కడ ఎవరో ఉన్నారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2. చనిపోయాక కూడా వినబడే మాటలు. మనిషి చనిపోయాక గుండె ఆగిపోతుంది, కానీ మెదడు మరో 7 నుండి 10 నిమిషాల వరకు పనిచేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తున్న శబ్దాలు, మాట్లాడుకునే మాటలు ఆ శవానికి వినిపిస్తాయి, కానీ అది తిరిగి ఏమీ చెప్పలేదు. ఊహించుకోండి, మీరు చనిపోయారని అందరూ మాట్లాడుకుంటుంటే మీకు వినబడుతుంటే ఎలా ఉంటుంది? ఫ్యాక్ట్ నెంబర్ 3. పిల్లులు మరియు మరణం. పిల్లులకు చావు వస్తుందని ముందుగానే తెలుస్తుంది. ఆస్కార్ అనే ఒక పిల్లి ఒక హాస్పిటల్లో ఉండేది. అది ఏ పేషెంట్ పక్కన వెళ్ళి పడుకుంటే వాళ్ళు కొన్ని గంటల్లోనే చనిపోయేవారు. దాదాపు 50 మంది మరణాలను ఆ పిల్లి ముందుగానే పసిగట్టింది. మీ పిల్లి కూడా మీ దగ్గర వింతగా ప్రవర్తిస్తుందా? ఫ్యాక్ట్ నెంబర్ 4. రాత్రి 3 గంటల సమయం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రాత్రి 3 గంటల నుండి 4 గంటల మధ్యనే చనిపోతారట. ఎందుకంటే ఆ సమయంలో మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని డెవిల్స్ అవర్ అని కూడా అంటారు. మీరు ఆ టైంలో నిద్రలేస్తే జాగ్రత్త. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ గదిలో ఉన్న ఆత్మలు. సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో కనీసం 10 నుంచి 15 సార్లు ఒక ఆత్మ పక్క నిలబడి ఉంటాడట. కానీ మనకు అది తెలియదు. బహుశా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ వెనుక ఎవరో నిలబడి ఉండొచ్చు. చూశారుగా, ఈ 5 నిజాలు విన్నాక మీకు మీ గదిలో ఒంటరిగా ఉన్నట్టు అనిపించడం లేదు కదా? మీ వెనుక ఎవరో నిలబడి మీ ఫోన్ స్క్రీన్ మీతో పాటే చూస్తున్నట్టు అనిపిస్తుందా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఎవరూ లేరా? అయితే ఇంకా జాగ్రత్త. ఎందుకంటే కొన్ని శక్తులు కంటికి కనిపించవు, కేవలం మన వెన్నులో వణికి పుట్టిస్తాయి. ఈ వీడియో నచ్చితే వెంటనే తెలుగు ఫియర్ ఫ్యాక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఈ రాత్రి మీ కలల్లోకి ఆ భయంకరమైన ఆకారాలు రావచ్చు. మరొక భయంకరమైన నిజంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.